హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారానికి వందన ప్రభువా, మహిమగల దేవా, నా రక్షకుడానికి వందన స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని నిలబడి ఉన్నాం. ఇదే మాతో మాట్లాడి సహాయం చేయమని ఏదైనా యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ మహిమ కలుగును గాక. దేవునికి నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడని నిశ్చయముగా ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడా, నీ జీవితము తగ్గింపు జీవితంలో ఉందా అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఓకే, దేవుని యొక్క కుమారుడు అయి ఉంటే నీ జీవితము తగ్గింపు జీవితంలో ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉందో ఇప్పుడే మార్చుకుందాం, ఇప్పుడే తెలుసుకుందాం. దేవుడు ఏమంటే తగ్గింపు జీవితము ఎవరికైతే ఉంటుందో అప్పుడు ఇప్పుడు ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడుతున్నారని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నది. కనుక క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క సంకల్పంతో కలిగి ఉండి, దేవుని యొక్క ప్రణాళికతో కలిగి ఉండి, వాక్యానుసారమైన జీవితంలో మునిగి ఉన్నప్పుడు, ప్రార్థన జీవితంలో ఉంటే నీలో తగ్గింపు జీవితం అని వస్తుందని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియమైన దైవ సంగమా, దైవ ప్రణాళికతో నింపబడి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి జీవితము వాక్యానుసారం యొక్క జీవితాలు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క గుణశీలతలలో నీలో నాలో కుమ్మరినక సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు ప్రణాళిక ఎలా ఉందో అలా నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. లూకా సువార్త 18:14 ఏం రాయబడిందంటే, తన్ను తాను హెచ్చించుకొను వాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపను అని రాయబడదు. నీవు ఎప్పుడైతే తగ్గించుకుంటావో ఏదో ఒక రోజు నువ్వు హెచ్చించబడదు అని దేవుడు యొక్క ప్రణాళికలతో రాయబడింది. ప్రణాళిక దేవుని యొక్క చిత్తంగా నెరవేరుస్తుంది. అదేవిధంగా క్రైస్తవ జీవితము తగ్గింపు జీవితము. ప్రతి విషయంలో తగ్గించు యొక్క జీవితంలో కలిగిన ప్రతి విషయంలో తగ్గించబడ్డప్పుడు దేవుడికి దగ్గరగా నువ్వు పోతున్నావని నువ్వు ఎరగదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే తగ్గిస్తూ ఉంటున్నామో, ఎప్పుడెప్పుడు ఏ సమస్యలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా నీకు జీవితంలో తగ్గింపు కలిగి ఉంటున్నావో అప్పుడు దేవునికి దగ్గరగా పోతున్నాడు. అంటే ఆకాశమును యొక్క అగ్నిస్తంభమును ఆ అగ్నిపర్వతం తలపైన కుమ్మరించబడుతుంది. నీ జీవితాన్ని హెచ్చరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ బైబిల్ గ్రంథంలో తగ్గింపు కలిగిన జీవితాల్లో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒక్కరినిగా చూసుకుందాం. ఇక్కడ సుంకరి తగ్గింపు జీవితం కోసమే ఇలా చూసుకుందాం. దూరముగా నిలబడిన ఆకాశం వైపు ఉన్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము వాడలేదు. రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కనికరించుము అని ప్రార్థించెను. నేను పాపినయ్యా, నా జీవితము పాపిగా ఉంది, నన్ను కనికరించు అయ్యా అని తగ్గింపుతో ఆయన ప్రార్థించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకో విషయంగా చూసినట్టే లాజరు కూడా ఏమై అక్కడ ఆయన కూడా తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఆలయం బయట ఆయన ఉన్నాడు, ఆలయం లోపల ఆరాధన జరుగుతుంది. ఆయనకు ఆ పుల్ల నుంచి చీములు కారుచున్నాయి, పురుగులు వాడుతున్నాయి, కుక్కలు నాకుతున్నాయి. వారిని చూసి దూరంగా చూసుకుంటూ పోయి చీకొట్టిన వారు ఉన్నారు. కానీ అక్కడ ఆయన తగ్గించుకున్నాడు. జనమంతయు ఆ మందిరంలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు ఆయన చూసి నవ్వారు, ఆయన చూసి వేరే చేశారు, ఆయన చూసి చీకొట్టారు. కానీ అక్కడ తెలుసా
యెహోవా దేవుడు ఆయన హెచ్చించాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడట? ఎప్పుడు పరలోక ఆయన రాజ్యంలో ఉన్నాడు, దేవుడి రాజ్యంలో ఉన్నాడు. ఆయన చూసుకుంటూ పోయి షూటు కొడుతూ వేసుకొని పోయి ఉన్నాడు. ఎవరో తెలుసా? ధనవంతుడు. మరి ఆయన ఎక్కువ ఉన్నాడు, ఆయన నరకద్దుల్లో కాలిపోతూ ఉన్నాడు. ప్రేమ కుమార్తె జీవితం ఎలా ఉంది, ఎలా ఉంది, జీవన విధానం ఎలా ఉందో జాగ్రత్తగా చూస్తూ నడిచేవారిగా ఉండాలి. పాపము యొక్క లోకములో మునిగి ఉన్నాం, పాపము లోకములో కలిగి ఉన్నాం. మన చుట్టంతయు పాపము లోకములో ఆవిరైపోయి ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడ్డవారు ప్రతి ఒక్క అపవాది క్రేదించగలరు. కానీ ఈ లోకము అనే యొక్క ఆత్మచేత నింపబడ్డవారు ఖచ్చితంగా నరకములు కాలిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అంటున్నాడు. దేవుని యొక్క చిత్తానుసార జీవితం కలిగి ఉంటుట అది ఎంతో శ్రేష్టమైనది. కనుక దేవుని ఏదో భయభక్తి కలిగి ఉండి నువ్వు ఎప్పుడైతే తగ్గించబడుతున్నావో అప్పుడు హెచ్చించడానికి ఆయన కృప నిరంతరం కలుగును దాకా ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వలోక అధిపతి, నీవే గొప్ప దేవుడు నాయన. నీవు తప్ప ఈ లోకంలో ఇవ్వలేనాయన. మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మీరే సహాయించమని నా జడనే యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.